హలో హాయ్ మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారా? మరి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తుంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వచ్చినటువంటి కొన్ని మారినటువంటి అప్డేట్స్ అనేది తెలుసుకోవాలి కదా. ఈ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ క్రెడిట్ కార్డు యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వచ్చినటువంటి ఆర్బీఐ అప్డేట్స్ అనేది తెలుసుకుందాం అనమాట. చాలా ఇంపార్టెంట్. మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజ్ చేసినా కూడా ఈ అప్డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు అంటే క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీకు క్రెడిట్ కార్డు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా, ఐ మీన్ టు సే ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, యాన్యువల్ ఫీ, లేట్ పేమెంట్, ఓవర్ డ్యూ, విత్డ్రావల్ ఛార్జెస్, లిమిట్ ఇంక్రీజ్ అండ్ తర్వాత కార్డ్ అప్గ్రేడేషన్ కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించిన ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. వీలైతే వీడియో తర్వాత వెళ్ళేసి చూసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుని, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఫ్రీగా చెప్పరు. బ్యాంక్ వెళ్తే వాళ్ళకి అంత టైం కూడా ఉండదన్నమాట. సో మనము ఛానల్ ద్వారా చాలా వరకు సపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా క్రెడిట్ కార్డ్ సంబంధించి డౌట్స్ ఉంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌట్స్ అనేది అడగచ్చు అనమాట. చలో లెట్స్ గో టు ద టాపిక్. ఫ్రెండ్స్ చూడండి, నార్మల్గా మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వచ్చినటువంటి క్రెడిట్ కార్డ్ అప్డేట్స్ ఏంటంటే 2 మేజర్ అప్డేట్స్ చెప్తాను అనమాట. అదేంటంటే నార్మల్గా చూడండి, క్రెడిట్ కార్డు కొంతమంది యూజ్ చేస్తున్నప్పుడు ఏదో అనుకోని పరిస్థితిలో పేమెంట్ అనేది చేయలేకపోతుంటారు అనమాట. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఈ బ్యాంక్ అనేది కొంతమంది రికవరీ ఏజెంట్స్కి థర్డ్ పార్టీకి చేతిలో పెడుతుందన్నమాట రికవర్ చేయడానికి. అలాంటి టైంలో వచ్చేసి డేలో వచ్చేసి ఇళ్ల పైన పడేసి మాకు అమౌంట్ పే చేయండి, క్రెడిట్ కార్డ్కి మాకు టార్గెట్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి ప్రెజర్ చేస్తుంటారు అన్నమాట. సో మనకి 8 o'clock లోపు, నైట్ 8 o'clock పైన అంటే మనకి ఆ టైంలో మనము ఎవరు కూడా వర్క్ చేయరు, అది ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైము. అలాంటి టైంలో ఎవరైనా వచ్చి హెరాస్ చేయడము, ఎవరైనా వచ్చి డిమాండ్ చేయడం ఇలాంటివి చేస్తే కనుక మీరు డైరెక్ట్గా కన్జ్యూమర్ ఫోరం అనేది అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. అది మనకి ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి ఒక అప్డేట్. ఎవరు కూడా అలాగా ఎవరిని హెరాస్ చేయడానికి వీలేదు. సాఫ్ట్వేర్లోనే వెళ్ళాలి, బ్యాంక్ రూల్స్ ప్రకారం కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట. మీకు ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా కన్జ్యూమర్ ఫోరంని అయితే ఆశ్రయించవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద అప్డేట్. ఇంకా సెకండ్ అప్డేట్ ఏంటంటే, ఎవరైనా కానీ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తూ ఒకనొక సందర్భంలో క్రెడిట్ కార్డు బిల్స్ పే చేయలేక క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది క్రెడిట్ కార్డు గురించి అవేర్నెస్ లేక ఎక్కువ ఛార్జెస్ అయిపోయి దాంతో ఫెడప్ అయిపోయి క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని చెప్పి చాలామంది డిసైడ్ చేసుకుంటారు. సో ఫైనల్గా ఏంటంటే, క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలి అంటే కనుక ఆర్బీఐ అప్డేట్ ప్రకారము క్రెడిట్ కార్డు క్లోజర్ రిక్వెస్ట్ ఇచ్చినటువంటి వితిన్ 7 days లోపు మీ క్రెడిట్ కార్డుని క్లోజ్ అవ్వాలి. అది మ్యాండేటరీ. ఇన్ కేసు 1 week తర్వాత కూడా మీకు క్రెడిట్ కార్డు క్లోజ్ అవ్వలేదంటే కనుక మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళే మీకు పర్ డే 500 rupees అనేది పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 1 week తర్వాత 3 days ఎక్స్ట్రా అయిందంటే 3 into 5 1500 rupees అని మీకు ఎక్స్ట్రాగా పెనాల్టీ రూపంలో బ్యాంకే పే చేయాల్సి ఉంటుందట. మరి రిక్వెస్ట్ ఇచ్చాను ఇంకా క్లోజ్ అవ్వలేదంటే కనుక రిక్వెస్ట్ ఇచ్చినందుకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలి. ఏదో కాల్ చేసి కార్డు క్లోజ్ చేసి నాకు అవసరం లేదు బ్యాంక్ వెళ్ళి చెప్పాను అలాంటివి కాదండి. ప్రాపర్ వేలో క్రెడిట్ కార్డు క్లోజర్ రిక్వెస్ట్ అనేది ఇవ్వాలి. అది క్రెడిట్ కార్డు క్లోజర్ రిక్వెస్ట్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా మనకి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము, లేదు లెటరే పంపించండి ఈ ఫార్మాట్లో కావాలంటే అలా కుదరదు అనమాట. మల్టిపుల్ వేస్లో అనేది బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయాలి. క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడానికి ఓవర్ ద ఫోన్ కానివ్వండి, ఓవర్ ద మెయిల్ కానివ్వండి, లేదంటే మనకి ఒక చాలా ఈజీ వేలో బ్రాంచ్కి వెళ్ళేసి రిక్వెస్ట్ ఇచ్చేయడము, ఇలాంటి చాలా సింపుల్ వేలో క్లోజ్ చేసే విధంగా ప్రాసెస్ అనేది ప్రతి బ్యాంక్ కూడా పెట్టాలి. అది ఇంప్లిమెంటేషన్లో ఉంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎవరికైతే క్రెడిట్ కార్డ్ని డిస్కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే ముందు ఎటువంటి డ్యూస్ లేకుండా చూసుకోండి, ఓకేనా. లేదంటే నేను క్రెడిట్ కార్డ్ క్లోజ్ రిక్వెస్ట్ ఇచ్చాను, క్లోజ్ అయిన తర్వాత పే చేసి అంటే కొన్ని బ్యాంక్స్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట. మీరు క్రెడిట్ కార్డ్లో 0 అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంది, అవైలబుల్ లిమిట్ కంప్లీట్గా ఉంది, మీకు ఎటువంటి డ్యూస్ లేవు అనుకోండి, వెళ్ళేసి ఆరాంగా మీరు క్రెడిట్ కార్డ్ క్లోజర్ రిక్వెస్ట్ ఇచ్చేయచ్చు. క్రెడిట్ కార్డ్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత వితిన్ 7 days లోపు కార్డు క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే మీరు రిక్వెస్ట్ ఇచ్చిన ఏ రోజుల తర్వాత కూడా క్లోజ్ అవ్వకపోతే బ్యాంక్కి పెనాల్టీ పే చేస్తుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అనమాట. అది వాళ్ళ హెడేక్. మీరు రిక్వెస్ట్ అయితే ఇచ్చారంటే ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. ఈ 2 మ్యాండేటరీ అప్డేట్స్ అనమాట బ్యాంకుకి ఆర్బీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్. సో ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పేసి ఆల్రెడీ మనకి అప్డేట్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇవి అట్ ప్రెసెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఎవరైనా కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తే కనుక యూ కెన్ అప్రోచ్ ద కన్స్యూమర్ ఫోరం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. అండ్ దాంతోపాటు ఇంకోటి అంటే, క్రెడిట్ కార్డుకి సంబంధించి నేను చెప్పిన విధంగా క్రెడిట్ కార్డు యూస్ చేయక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నేను మన ఛానల్లో మ్యాక్సిమం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ నేను దాదాపు 7 years నుంచి యూజ్ చేస్తున్నాను. నాటి మీద సింగిల్ రూపీ కూడా నేను ఎక్స్ట్రాగా పే చేయలేదు, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలో తెలుసు కాబట్టి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు డౌట్స్ అడగచ్చు. ఇంకా మనకి ఫర్దర్ అప్డేట్స్ కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ కూడా చేయొచ్చు అనమాట. అండ్ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ మీరు క్యాష్ బ్యాక్ ఏం చేయాలంటే ఒక బ్యూటిఫుల్ అప్లికేషన్ దట్ ఇస్ కాల్డ్ క్రెడ్ యాప్ అనమాట. క్రెడ్ యాప్ గురించి వింటుంటారు, కొంతమంది యూజ్ చేస్తుంటారు. నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను, రెఫరల్ లింక్. మీరు దాన్ని యూజ్ చేసి పే చేశారంటే
క్యాష్ బ్యాక్ అనేది ఫస్ట్ పేమెంట్కి వస్తుంది అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు రెఫరల్ బోనస్ రూపంలో కూడా వస్తుంది అనమాట. ఇది ఎందుకు వీడియో ఎండింగ్లో చెప్పారంటే ఇది వీడియో ఎండ్ వరకు చూసిన వరకు మాత్రం ఈ ఆపర్చునిటీ అనమాట. సో చలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ చూసారంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.